So, who was your favorite actor at that time? మహేష్ బాబు ఫస్ట్ నుంచి వెంకటేష్ యాక్చువల్గా వి ఎంజాయ్డ్ దట్ ఫిల్మ్. అప్పట్లో మనకి హిట్ ఫ్లాప్ అవన్నీ తెలియవు, ఈ ల్యాగులు హిట్లు ఫ్లాప్లు ఇవన్నీ రియల్లీ డోంట్ నో అబౌట్. నెమ్మదిగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు హాస్ బికమ్ ఏ క్రిటిక్. దానివల్ల వచ్చేసరికి ఐ థింక్ నో నీ గురించి. So, who was your favorite actor at that time? మహేష్ బాబు ఫస్ట్ నుంచి వెంకటేష్ యాక్చువల్గా. వెంకటేష్ అండ్ దెన్ మహేష్ బాబు. ఆఫ్టర్ వాచింగ్ మురారి ఇట్ వాస్ మహేష్ బాబు. Okay. నేను వెంకటేష్ మూవీ ఒక్కటి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన. దట్స్ మై వన్ ఆఫ్ లైక్ ఫ్యూ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్సెస్ వెన్ లైక్ ఫస్ట్ ఒరిజినల్ రిలీజ్ అప్పుడు వాసు అన్న మూవీ చూసాను. సూపర్ 50th ఫిల్మ్. వాయిస్ ఆఫ్ యూత్. వాయిస్ ఆఫ్ యూత్ ఫస్ట్ డే చూసిన లైక్ టిడిడిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక అందరు ఉరుకుతారు. అదే ఫస్ట్ టైం ఐ వాస్ సీయింగ్ లైక్ పీపుల్ రన్నింగ్ అక్రాస్ పేపర్ లేయడం. వాసుకు మస్తు క్రేజ్ ఉండే యాక్చువల్గా. వాసు 50th ఫిలిం వెంకటేష్ది. త్రివిక్రమ్ వాస్ రైటింగ్ ఫర్ దట్ ఫిలిం. సో అన్ని ఇవే ఒక చిన్న మ్యాజిక్ అనుకుని వెళ్ళండి యాక్చువల్గా. వి ఎంజాయ్డ్ దట్ ఫిలిం. అప్పట్లో మనకి హిట్ ఫ్లాప్ అవన్నీ తెలియవు, ఈ ల్యాగులు హిట్లు ఫ్లాప్లు ఇవన్నీ రియల్లీ డోంట్ నో అబౌట్. సినిమా బాగుందా, చూసామా, వచ్చేసామా, ఎంజాయ్ చేసామా. దాని తర్వాత అర్థమయ్యేది మాకు, ఓకే ఇది ఆడింది ఆడలేదు ఇవన్నీ. సినిమాకి వెళ్ళడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ సెలబ్రేషన్. నెవర్ గాట్ ఇన్ టు ద కలెక్షన్స్. ఇది ఇంత కలెక్ట్ చేస్తే మనకేమైనా రూపాయి వస్తుందా అనే దానిలోనే అసలు. కాకపోతే అప్పుడు సెంటర్స్ అవి ఉండేవి. సెంటర్స్ అవి ఉండదు. ఓకే నరసింహనాయుడు ఇన్ని సెంటర్స్ చేసింది, ఇందిరా ఇన్ని సెంటర్స్ చేసింది, ఈ క్యాలిక్యులేషన్ ఉండేది. కానీ నెవర్ గాట్ ఇన్ టు ద కలెక్షన్స్ థింగ్. ఇప్పుడు అసలు అందరూ వచ్చేసరికి ప్రతి ఒక్కడు ఎంత కలెక్ట్ చేసింది ఈరోజు 8 గ్రాసా, షేరా, నెట్టా ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. కానీ అప్పట్లో అవేం లేకుండే. I think those were the best period. That was one of the best times for cinema అని చెప్పి అనిపిస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు స్లోగా వచ్చేసరికి ఎక్కడో తెలియకుండా ఇన్నోసెన్స్ ఆఫ్ ది ఆడియన్స్ చచ్చిపోతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. బికాస్ ఎవ్రీ వన్ ఇస్ టూ క్యాలిక్యులేటివ్. నేను వచ్చేసరికి ఓకే లెట్ మీ అనలైజ్ దిస్ ఫిల్మ్, లెట్ మీ ఎంజాయ్ ది ఫిల్మ్ ఫస్ట్. నువ్వు అనలైజ్ దూరికే బాత్. సో నువ్వు నెక్స్ట్ టైం చూసినప్పుడు, మూడోసారి చూసినప్పుడు అనలైజ్ చేసుకో. నువ్వు కూర్చోవడం వచ్చేసరికి స్మోకింగ్ కార్డ్ నుంచి అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తే వాట్ యూ విల్ ఎంజాయ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐ థింక్ ఆడియన్స్ లో ఉన్న ఆ ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో ఆ స్లోగా చచ్చిపోయి నెమ్మదిగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు హాస్ బికమ్ ఏ క్రిటిక్. దానివల్ల వచ్చేసరికి ఐ థింక్ నో నీ గురించి. No, I have now stopped reviewing movies. No, it's not about that. No. I'm just saying I'm very relieved now. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు I don't have to analyze. See, I enjoy your reviews. You are one of my most favorite critics. I'm sorry after my questions about Ashik Still he was no. But still it holds true. You are one of my most favorite critics. నేను కాదనట్లే. ఎందుకంటే నాకు నువ్వు సినిమా బాగుంది బాగాలేదని చెప్పడం కంటే వచ్చేసరికి నాకు నువ్వు దానిలో చేసే ఫన్ ఏదైతే ఉంటుందో ఐ ఎంజాయ్ దట్ అలాట్. బట్ ఏంటంటే నేను మామూలుగా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళకి వచ్చేసరికి ఆడియన్స్కి ఐ థింక్ మనం పెట్టిన డబ్బులకి సినిమా చూస్తున్నామా లేదా, మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా. See, don't get too much influenced by the others.